క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నటుడు ప్రకాష్ రాజ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. అయితే ఇటీవల ప్రకాష్ రాజ్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శించారు. దీంతో ప్రకాష్ రాజ్ కూడా తనదైన శైలిలో టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. రైట్కి ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, దశావతారం అనే ఒక వీడియో పవన్ కళ్యాణ్ది బాగా వైరల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రకాష్ రాజ్ కూడా చాలా సెటైరికల్గా ట్వీట్ చేశారు. సో డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, పవన్ కళ్యాణ్ ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి, హిందువుల గురించి సంబంధించి ఇటీవల చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఏ విధంగా మారిపోతుంది, గతంలో రాజకీయ అవసరాల కోసం ఎప్పుడు ఎలా టంగ్ ట్విస్ట్ చేస్తారన్న అంశం పైన సోషల్ మీడియాలోను రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. అందుకనే గతంలో మాట్లాడినటువంటి వాటన్నిటిని కూడా, పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా అందరూ గుర్తు చేసినట్లు పరిస్థితుంది. సో తాజాగా మరొకసారి పవన్ కళ్యాణ్ పైన ప్రకాష్ రాజ్ కూడా చురకలు వేశారు. ప్రకాష్ రాజ్ వరుసగా మొన్న దుర్గగుడి దగ్గర పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ని టార్గెట్ చేస్తూ నేరుగా ప్రకాష్ రాజ్ పైన తీవ్రంగా విమర్శలు చేసినప్పటి నుండి కూడా ప్రకాష్ రాజ్ ప్రతిరోజు ఒక ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకొక అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అంటే ఎన్నికలకు ముందు ఏ విధంగా అన్ని కులాలు, అన్ని మతాలు సమానం అంటూ, లేదా ఏ మతం దగ్గరికి సంబంధించినట్టు వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ మతం నాదన్నట్టుగా మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు మళ్ళీ పూర్తిగా తన శైలి మార్చుకొని హిందువులు రోడ్డు మీదకి రావాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నటువంటి వైఖరి. సో ఈ అవతారాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ మారుస్తా ఉన్నారన్నటువంటి ఒక ఇంప్రెషన్ అందరిలో వచ్చింది. సో ప్రకాష్ రాజ్ కూడా అదే తరహాలో నిన్న ఆల్రెడీ ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. అడిగి మరి తప్పు చేయకుండా కూడా అడిగి మరి సారీ చెప్పించుకోవడం ఏంటి అంటూ ట్వీట్ చేశారు. ఈ రోజు గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకొక అవతారం అంటూ ఏంటి అవాంతరం అంటూ ఏది నిజం? అంటే పవన్ కళ్యాణ్ మాటల్లో, ఎందుకంటే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలున్నాయి. చెగువీర అన్నారు, గద్దర్ అంటే తనకి ఇష్టం అన్నారు, కమ్యూనిస్టులతో నాకు ఇష్టం అన్నారు. అంతేకాకుండా నేను గతంలో బ్యాప్టిజం తీసుకున్నానని మాట్లాడారు. నేను అంతేకాకుండా దుర్గగుడి పైన కూడా ఏదైతే బైబుల్ కి సంబంధించినటువంటి వ్యాఖ్యం చదివారు. ఇలాంటి రోజుకు ఒకసారి తన అవసరాల కోసం పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో కూడా తన వైఖరి మారుస్తున్నారన్నట్టు చర్చ జరుగుతుంది. సో దానికి అదే అంశాన్ని ఊటంకించేలాగా ప్రకాష్ రాజ్ కూడా పవన్ కళ్యాణ్ కి తన ట్వీట్ ద్వారా చురకలు వేశారు. ఎందుకు ఎన్నికల ముందు ఒక అవతారం, ఎన్నికల తర్వాత గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకొక అవతారం ఎందుకంటూ చురకలు వేస్తూ ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.